అనుదినము దేవుని కృపావార్త కొరకు ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో ఎదురు చూస్తున్న మనకు నేడు మనకు ఇవ్వబడిన వాగ్దానం, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి నీకు నెమ్మదినిచ్చెదను. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనం. ఈ దినాలలో మనం జీవిస్తున్నాం. నెమ్మది లేదు జీవితాల్లో అన్నవారు చాలామంది ఉన్నారు. మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, పని స్థలంలో నెమ్మది లేదు, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ప్రయాణాల్లో కూడా నెమ్మది లేని వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖాల్లో విచారం, దుఃఖము, బాధ, వేదన కలిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కొందరు అనుకోవచ్చు, మాకేమీ లేదు కాబట్టి బాధల్లో ఉన్నామని, అన్నీ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని. లేదు, అన్నీ ఉండి కూడా బాధను అనుభవిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మీరు నీతిమంతుల లెక్కలోనికి చేర్చబడుతున్నారు. ప్రభు అయిన దేవుడు మనకి నీతిని ధరింపజేస్తానన్నాడు కనుక మీరు నీతిమంతుల లెక్కలో ఉన్నారు. నీతిమంతులకు ఏం కలగజేస్తా అన్నాడు? నీతిమంతుల కష్టదినములను ఆయన పోగొట్టి ఏం పోగొడతాడట? నీకున్న ధన సంపదలు కాదు, నీకున్న ఆరోగ్యాన్ని కాదు, ఆయన పోగొట్టేది ఏంటంటే, నీతిమంతులుగా జీవిస్తున్న మీ జీవితంలో కష్టదినములు ఉన్నాయే, వాటిని పోగొట్టి మీకు నెమ్మది కలగజేస్తా అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. అద్భుతమైన దేవుని వాగ్దానం. అవును ప్రభువా, నీ యందు భయభక్తి కలిగి జీవిస్తున్నాం మేము. నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులుగా మమ్మల్ని చేర్చానన్నావు. నీతిమంతుల యొక్క కష్టదినాలు పోగొడతా అన్నావుగా. మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టదినముల నుండి మాకు విడుదల ఇవ్వండి. ఎన్నో దినాలుగా కష్టములు, బాధలు ఎదుర్కొంటున్న మా జీవితాలలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. మా కష్టదినములను ప్రభు తొలగించి మీకు, మీ కుటుంబాలకు నెమ్మది కలగజేయునుగాక. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎప్పుడు మొరపెట్టారంట వీరు? కష్టకాలమందు. కష్టాల్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఈరోజు విన్న వాగ్దానం ఏంటి? మనం నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తా అన్నాడు. అక్కడ కష్టకాలమందు వారు మొరపెట్టారంట. కష్టకాలం అంటే ఏంటి? ఆపదలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, రకరకాల పరిస్థితులు మిమ్మల్ని కష్టంలోనికి నెట్టివేస్తాయి. అందుకే అంటున్నాడు, వారు మొరపెట్టగా ఆయన విడిపించాడు. ఈరోజు నువ్వు మొరపెడుతున్నప్పుడు కూడా ప్రభు నీకు విడుదల ఇవ్వాలని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. అవునయ్యా, కొన్ని కష్టాల్లో మేమున్నాం, కష్టపడుతున్న ఇబ్బందికరమైన రోజులు మేము భరిస్తున్నాం. ఈ కష్టదినములను మా నుండి దూరం చేయండి. మాకు విడుదల కావాలి. ఆ కష్టం ఏదైనా కావచ్చు. ఆత్మీయ యాత్రలో మీకు ఎదురైన కష్టం కావచ్చు, భౌతికంగా, ఆర్థిక పరంగా, అనారోగ్యంగా, కుటుంబ పరంగా, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు మీకు ఎదురైతే ఆ కష్టదినాల్లో మీరు ఉన్నారు. దేవుడు ఆ కష్టదినాలని పోగొట్టి మీకు నెమ్మది కలగజేస్తా అన్నాడు. మీ కుటుంబాలకు, మీ జీవితాలకు నెమ్మది ప్రభు అనుగ్రహించునుగాక. దైవజనమా, ఈ వాగ్దానం వింటున్న మనం చిన్న కీర్తన పాడుకొని తర్వాత వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మీరు కష్టపడుతూ వచ్చారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ కష్టదినములను ఆయన పోగొడతాడంట. మీ జీవితాల నుండి నెమ్మదిని మీకు దయచేస్తాడు. ప్రభు కృప మీకు తోడయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇదిగో నీ ప్రజల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, ఎందరైతే కష్టదినాల్లో ఉన్నారో, ఇబ్బంది పాలై ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునట్లు, కష్టదినములు పోగొట్టి నెమ్మది కలగజేస్తా అని చెప్పిన మీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీర్చబడిన వీరందరూ బ్రతుకుల్లో కష్టదినములు పోగొట్టబడి నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. సమాధానం వీరి జీవితాలకి దయచేయండి. నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆశీర్వదించేవాడవు, దీవించేవాడవు, నెమ్మదినిచ్చేవాడవు, ఆరోగ్యం ఇచ్చేవాడవు నీవే. నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను బలపరిచి నీ కనికరం చొప్పున వారి కన్నీళ్లు తుడిచివేసి వారికి ఉన్న కష్టదినముల నుండి వారిని విడిపించి వారి జీవితాలను బలపరచమని నెమ్మది అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ వీరిని వీరి కుటుంబాన్ని నీ నామ మహిమార్థమై ఆశీర్వదించి బలపరిచి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. ఈ వాగ్దానం వీక్షించి ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడతారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులతో సబ్స్క్రైబ్ చేయించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.